గరుడ పురాణం అనే మన ప్రాచీన గ్రంథంలో ఆధునిక విజ్ఞానం కనుగొన్న కార్బన్ సైకిల్ భావన గురించి అప్పట్లోనే ప్రస్తావించబడిందని మీకు తెలుసా? జీవితం, మరణం, ఆపై పునర్జన్మ ఇవన్నీ ప్రకృతిలో ఎలా నిరంతరం సమతుల్యతను కాపాడుతాయో ఆ పురాణం వివరిస్తుంది. మొక్కలు పెరగడం, జీవులు వాటిని తినడం, చనిపోయాక అవి మట్టిలో కలిసిపోవడం, తిరిగి ఆ మట్టి నుంచే కొత్త జీవం పుట్టడం, ఈ చక్రం అంతా కార్బన్ సైకిల్గా ఇప్పుడు మనం అర్థం చేసుకుంటున్నాం. మరి వేల సంవత్సరాల క్రితమే, ఎలాంటి ఆధునిక పరికరాలు లేకుండానే మన పూర్వీకులు ఈ సూక్ష్మమైన ప్రకృతి రహస్యాన్ని ఎలా పసిగట్టగలిగారు? ఆధునిక శాస్త్రం ఈ సహజ ప్రక్రియలను పూర్తిగా వివరించడానికి చాలా కాలం ముందే మన హిందూ ధర్మ గ్రంథాలలో ఇటువంటి లోతైన పర్యావరణ జ్ఞానం నిక్షిప్తమై ఉండటం కేవలం యాదృచ్ఛికమా, లేదా అది కేవలం పురాణ కల్పన? అసలు ఇది పూర్వీకుల లోతైన అవగాహన, ప్రకృతి పరిశీలనల ఫలితమా? ఈ ప్రశ్నలు మనల్ని నిశ్చయంగా ఆలోచింపజేస్తాయి కదా.